హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లోనే హెల్తీగా బీట్రూట్ జ్యూస్‌తో హల్వా తయారు చేయండి. చూడడానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో తినడానికి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంటికి ఎప్పుడైనా చుట్టాలొచ్చినప్పుడు గానీ, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా? 2 బీట్రూట్లు తీసుకొని దాని తొక్కను తీసి నీట్‌గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్మూత్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పేస్ట్‌ని వడగొట్టుకొని బీట్రూట్ జ్యూస్‌ని సెపరేట్ చేసుకోవాలి. వేరే బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా స్మూత్‌గా కలుపుకోవాలి. ఇలా స్మూత్‌గా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ముందుగా తీసిన బీట్రూట్ జ్యూస్ నెక్స్ట్ కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి 2 కలిసేలా బాగా కలుపుకోవాలి స్పూన్ సహాయంతో. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ఈ మిశ్రమంని పెట్టి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగు పట్టి ముద్దలు ముద్దలుగా కట్టేస్తుందండి. కంటిన్యూగా కలిపిన తర్వాత బాగా దగ్గర పడుతుంది. బాగా దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన మిశ్రమంలోనే హాఫ్ కప్ పంచదార, 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ మిశ్రమము నెయ్యిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. పంచదార కరిగేంత వరకు ఉడికించిన తర్వాత ఈ మిశ్రమము ప్యాన్ కదుక్కోకుండా వచ్చినంత వరకు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ప్యాన్ కదుక్కుంటూ వచ్చి ఇందులోనే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజు, బాదం, పిస్తా తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్‌కి నెయ్యి రాసుకొని ఆ గిన్నెలో ఈ మిశ్రమంని వేసి స్పూన్ సహాయంతో అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు ట్యాప్ చేసిన తర్వాత ఈ మిశ్రమంని కూల్ అయిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. లేదంటే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చాక్‌తో చుట్టూ అంచులు తీసి గిన్నె బోర్లిస్తే మనకైతే హల్వా అయితే బాగా వచ్చిందండి. మనకిష్టమైన షేప్‌లో కట్ చేసుకుంటే టేస్టీ అయిన బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంటది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.